గొల్లకుర్మ సభ్యులందరూ తప్పకుండా గొర్రెలకు మేకలకు నట్టల నివారణ మందులు తప్పకుండా వేయించుకోవాలని గొర్రె కాపర్ల రాష్ట్ర అధ్యక్షులు పోచబోయిన శ్రీహరి యాదవ్ తెలిపారు. నట్టల నివారణ మాత్రలు మేకలకు గొర్రెలకు వేయకపోతే ఎదుగుదల తక్కువగా ఉంటుందని తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కస్తూరుపల్లి గ్రామంలోని గొర్రెల మేకలకు నిర్వహించిన నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పోచబోయిన శ్రీహరి యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం గొల్లకుర్మలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ నేటి నుంచి గొర్రెల నట్టల నివారణ మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం గొర్రెలకు మాత్రలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. గొల్లకుర్మ సభ్యులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ స్వామి, ఉప సర్పంచ్ గోవింద్ యాదవ్, పశువైద్య అధికారులు పాల్గొన్నారు. 2 ఏళ్ళు అయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి. 2 ఏళ్ళ తర్వాత అయినా సరే కనీసం జీవాలకు మేము గాంధీ భవన్కు గొర్రెలు కొట్టుకపోతే తప్ప జీవాలు నట్ల మందులు లేని పరిస్థితి వచ్చింది. అయినా సరే ఇప్పటికైనా సరే గుర్తించి వేసినందుకు సంతోషం. జీవాలకు ఏంటంటే సంవత్సరానికి కనీసం 4 సార్లు వేయాల్సి ఉంటుంది, మినిమం 3 సార్లు అన్నా వేయాలి. ఇప్పటికైనా వేసినందుకు సంతోషిస్తూనే మన సిద్దిపేట జిల్లాలో ఇప్పటికీ 5 ఏరియా హాస్పిటల్ ఉన్నాయి, 37 ప్రైమరీ వెటర్నరీ సెంటర్లు ఉన్నాయి, ఒక 50 వెటర్నరీ సబ్ సెంటర్లు ఉన్నాయి. వీటన్నిటి కలిపి సుమారు 7,60,000 పైచీలకు గొర్రెలు మేకలు ఉన్నాయి. 5,60,000 గొర్రెలకు 1,60,000 పైచీలకు దాదాపు సుమారు 2 లక్షల వరకు ఉన్నటువంటి మేకలు కలిపి 7,60,000 గొర్రెలకు వేయాల్సి ఉంది. ఇప్పటికీ దాదాపు సుమారు 2,60,000 పైచీలకు వేసారు, ఇంకో 5,10,000 వరకు వేయాల్సి ఉన్నది. ఒకటి ఏదేమైనా సరే ఒక మంచి నిర్ణయం. మా జీవాల కాపర్లకు, గొర్రెల కాపర్లకు కూడా మా విజ్ఞప్తి, గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం నాయకుడిగా మా విజ్ఞప్తి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో సంవత్సరానికి కనీసం 3 సార్లు, 4 సార్లు అయితే బెటరు, కనీసం 3 సార్లు అయినా సరే జీవాలకు వేసుకుంటేనే అవి ఆరోగ్యంగా ఉంటాయి. ఎందుకంటే అవి మనం మేతకు తీసుకుపోయి ఎంత మేత పెట్టినా కూడా నట్టలు కనుక కడుపులో ఉన్నట్టయితే ఆ జీవాలు ఆ మేత ద్వారా అవి అయితే పుష్టికరంగా పెరగకుండా వాటికి అందాల్సినటువంటి పౌష్టికం అంతా కూడా ఆ నట్టలు తింటాయి. దానివల్ల ఏంటంటే ఎదగాల్సిన దానికంటే తక్కువగా బలహీనంగా ఎదుగుతాయి, ఎక్కువ సమయం తీసుకుంటాయి. 6 నెలలకు చేతికి వచ్చే పిల్ల నట్టల మందు వేయకపోతే 9 నెలలు ఏడాది చేతికి రానికి.